కట్టిగా ఉందా? మా తల్లికే ఉండాలి, మా తల్లికి ఏం లేదు. అదే కొత్త నేను చెప్పలేదు మీరు మాకు బాబు నేను చెప్పలేదు ఆయన చెప్పాను. అయితే నేనగా ఎలియా కార్తీక చక్రవర్తి ఆటో తెలుసునా? అరే అమ్మాయి కాడికి రాదు నాకు 1000 శిశులు 2000 హస్తములు 1,00,000 మంది భార్యలు బొర్ర ఒక పెళ్ళాన్ని కట్టుకొని ఊరు ఒక పెళ్ళాన్ని కట్టుకొని పక్క ఈ పక్క చెప్పినప్పుడు పక్కన నిలబడుకోయా. అయ్యచ్చా నేను పోయి ఒక దెబ్బ రాజా ఒక భార్యని కట్టుకొని ఊరూరు తిరుగుతున్నావు. నువ్వు 1,00,000 మంది భార్యలు కట్టుకున్నావు. అంగిడికి నమ్మేసినావా? ఇంట్లో వదిలేసినావా? తిరుపతిలో లాడ్జీలు కట్టి వదిలేసినావా? మైక్ తడవది మాదిరి బ్యాటరీ లేసినావా? నాది ఆడి కూడి బెల్ట్ వేసేసాను నేను. రజా 1,00,000 మంది భార్యలు 1,00,000 మంది కొడుకులు రజా ఒకరిని ఇద్దరు కనుక్కొని కత్తిరించి పారేస్తున్నారు. కత్తిరించి పారేస్తున్నారు. అదే తిత్తులంటే అదే గర్భ సంచిలో కత్తిరించి పారేస్తున్నారు. నువ్వు 1,00,000 మంది కొడుకుల్ని దత్తకు తీసుకుంటువా? లేదు కొనుక్కొని వచ్చుకుంటువా? లేదు ఏడాన్ని ఎత్తుకొని వచ్చేస్తువా? నేను ఏడ ఎత్తుకొని రాలా, నేను ఏడ పోయేసి ఖర్చు చేసి తెచ్చుకోవాలా మా భార్యకి. ఎవరా డైలాగ్ నీ డైలాగ్ చేసి చెప్తా ఆ మాల చాలా ఈడాడ దొరకలేదు. చాలా విజయపురంలో ఎవరిని పెట్టుకొని ఉంటాయి? నువ్వా ఎవరిని పెట్టుకుంటున్నా? విల్లిపురంలా కాటమ్మన కా ఉంటది, నల్లగా పూలు అమ్ముకొని ఉంటుంది. రాజా 1,00,000 మంది కొడుకులు నా భార్య ఇంట్లో పండుకొని ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? నా భార్య రాజా నీకు 1,00,000 మంది భార్యలు, భార్య కాదు భార్యలు 1,00,000 మంది భార్యలు కాబట్టి 6 కోట్ల అల్లుళ్ళు కార్తీక చక్రవర్తి కొట్టియా తొడిట కొట్టియా ఎందుకే సరే తొడగొట్టా పక్క దేనికి అలసిపోయినాడు. మాట్లాడి అక్కడిపోయినా అది ఆయన ఉండేది ఒకే మనిషియా? ఒకే మనిషి అంటే ఇద్దరు ముగ్గురు ఉంటారా? మధ్యాహ్నం సాయంకాలం అయితే రాజా నువ్వు ఇంట పరాక్రమని పోయి చెప్పేదా?
నేను మాత్రం నా సమాచారం పోయి నా కాదా చెప్పు నేను నువ్వు మాట్లాడుతున్నది నువ్వు అరే నా సమాచారం పోయి ఈ సమాచారం పోయి ఇది పరిశ్రమకి చెప్పండి ఉన్నాడే నా పగవాడు ఆ పగవాడికి చెప్పండి అప్పటి నుంచి మైసూరు పాకు జాంగిరి ఇస్తూనే ఉన్నాను. చెప్తున్నాడు రోజు సారా తాగేసి పట్టుకొని